హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ చేసుకుంటున్నాము. దీనికోసం ఉల్లిపాయలు తీసుకుని పైన తొక్కంతా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా కడిగేసి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలాగ ముందు ఒకసారి కలిపేసుకోవాలన్నీ కూడా. తర్వాత కొద్దిగా శనగపిండి వేసేసుకుని కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. సో ఇలాగనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి నూనె వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. అది బాగా వేడెక్కిన తర్వాత ఆ నూనె ఒక 2 స్పూన్లు తీసుకొని మన పకోడీ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కాగిన నూనె వేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇలాగా అన్నీ కూడా మెల్లగా వేసుకుని 2 వైపులా కాల్చేసుకొని తీసేసి సర్వ్ చేసుకోవాలి. దీనిలో ఇంకా చాలామంది మసాలా అవి ఇవి అన్నీ వేస్తారు. అవన్నీ అవసరం లేదండి. చిన్నపిల్లలకి ఇలాగా నీట్గా చేసి పెడితే బాగుంటుంది. సో దీనిలోకి శనగపిండి చాలా ఇంపార్టెంటు. నేను శనగలు తీసుకొచ్చి శనగపిండి ఆడించుకుంటాను. బయట శనగపిండిలో బఠానీ పిండి కూడా యాడ్ చేస్తున్నారు. సో బాగా రావడం లేదు. అందుకోసం అని చెప్పేసి మీకు పచ్చిమిర్చి కావాలి స్పైసీగా అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఇలాగా నూనెలో వేయించుకొని కొద్దిగా సాల్ట్ చల్లుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.